Hello everyone, this is Manjula from Simply Manjula. You are watching Big Boss updates. Before getting into the video, ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. ప్రోమో 1 రిలీజ్ అయింది కొద్దిసేపటి క్రితం. దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఆల్రెడీ కొంచెం లీక్స్ అయితే వచ్చేసాయి ప్రోమో రిలేటెడ్. అండ్ మిడ్ నైట్ ఏం జరిగింది, ఆ నామినేషన్స్ లో ఎలా జరిగింది, అండ్ సీక్రెట్ నామినేషన్స్ ఏంటి, అండ్ వే నామినేషన్స్, ఫేజ్ నామినేషన్స్, రౌండ్ నామినేషన్స్ అని వినిపిస్తున్నాయి అంటే ఏంటి, దాని గురించి నాకు తెలిసిన కొన్ని అప్డేట్స్ అయితే నేను నేను మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో. అండ్ ఎనీవే, అసలు మనం నామినేషన్స్ లోకి వచ్చేసరికి మనం ఏమనుకుంటాము, డెఫినెట్లీ డైరెక్ట్ ఫైట్ అయిపోతుంది. తనూజ ఇమాన్యుయల్ తనూజాని ఇలాంటి ఎక్స్పెక్టేషన్ లోకి వెళ్తాం. ఆర్ఎల్స్ కళ్యాణ్ ఈ టాప్ 3-4 లో ఉన్న వాళ్ళే వాళ్ళ మధ్యలో ఫైట్ అనుకుంటాం, కానీ అది కాదు స్ట్రాటజీ. వీళ్ళు చెప్పగానే ఎట్ ఏ టైం వాళ్ళ మీద అటాక్ చేసేయరు. అలా చేయటం వల్ల వాళ్ళ గ్రాఫ్ పడిపోద్ది అండ్ నెగిటివ్ ఇంప్రెషన్ వెళ్ళిపోద్ది ఆడియన్స్ లోకి అన్న ఉద్దేశంలో యాక్చువల్ గా ఇంకా 3 వీక్స్ ఉన్నా కానీ వాళ్ళు చాలా స్లోగానే నెక్స్ట్ వీక్ కి ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ వీక్ అప్పుడు డైరెక్ట్ అటాక్స్ ఉంటాయి, కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇంకా ఇంకా బాటమ్ లో ఉన్న 4-5 ప్లేసెస్ లో ఉన్న టాప్ 4-5 ప్లేసెస్ ఆర్ 6 ప్లేస్ లో ఉన్న వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే కనుక ఇమాన్యుయల్ ధీమన్ ని నామినేట్ చేస్తాడు. రీజన్ ఏంటంటే తను ఒకసారి కెప్టెన్సీ కంటెండర్ లోంచి బయటకు వెళ్ళిపోగానే గివ్ అప్ ఇచ్చేసాడని నామినేట్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ డీమన్ కిను కళ్యాణ్ కి అయితే ఈ సీజన్ కి ఆర్ ఎన్ని సీజన్ లో కూడా చూడని ఇంత బిగ్గెస్ట్ ఫైట్ అయిందంటే అప్పుడు ఇంచుమించుగా గౌతమ్ కి ఎల్లో కార్డ్ ఇచ్చారు కదా. రెడ్ కార్డ్ అన్న చాలా స్ట్రాంగ్ వచ్చినాక రెడ్ కార్డ్ ఇవ్వకుండా ఎల్లో కార్డ్ ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు రెడ్ కార్డ్ ఇస్తారా, ఎల్లో కార్డ్ ఇస్తారా, అసలు ఇద్దరు యూనో ఏమన్నా అన్పార్లమెంటరీ చాలా వల్గర్ గా తిట్టుకున్నారా, లేకపోతే వాళ్ళ వర్డ్స్ అంత అన్యాక్సెప్టబుల్ గా ఉన్నాయా, బ్యాడ్ లాంగ్వేజ్ వాళ్ళు వాడారా, ఆ, కొన్ని కొన్ని పదాలు అయితే వాడి ఉండొచ్చు. బట్ ఫైట్ మాత్రం చాలా బీభత్సంగా జరిగింది. అండ్ ఇంచుమించుగా ఫిజికల్ అయ్యే వరకు కూడా అంత సీరియస్ లెవెల్ కి వెళ్ళింది అన్న టాక్ అయితే, బజ్ అయితే మనకి బాగానే వినిపిస్తుంది. సో మనకి ప్రోమో 1 లో అదంతా డీటెయిల్స్ చూపించలేదు. అండ్ ప్రోమో 2 or 3 కి మనకైతే ఖచ్చితంగా ప్రోమోలో వేస్తారు. బట్ ఫైట్ మొత్తం ఎన్ని గంటలు జరిగినా అది మనకి మొత్తం డీటెయిల్ గా వేయరు. ఎడిటింగ్ లో చాలా పార్ట్ వెళ్ళిపోతుంది. ఎవరికి ఎలివేషన్ ఇవ్వాలి, ఎవరిని అందులో తప్పుగా చూపించాలి, తర్వాత సార్ ఓపెన్ చేయాలి, సీక్రెట్ రివీల్ చేయాలి, ఇదే కాన్సెప్ట్ లో నడుస్తుంది. మనకి ప్రోమో ఒకటి, షోలో ఒకటి, అండ్ సార్ ఓపెన్ చేసినాక క్లారిటీ వచ్చి ఆడియన్స్ లోకి సార్ వివిధ 4-5 ఒక్క విషయాన్ని 4-5 యాంగిల్స్ లో మనకి ప్రొజెక్ట్ అవుతుంది. సో ఎవరు ఏ విధంగా తీసుకుంటారని వాళ్ళ ఇండివిజువల్ పర్సెప్షన్. సో ఎనీవే నామినేషన్స్ ఈ విధంగా జరుగుతున్నాయి. కళ్యాణ్ సుమన్ ని నామినేట్ చేశారు. ఎందుకంటే ఐ థింక్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేశాడు, బికాస్ తనూజకి సుమన్ క్లోజ్ గా ఉంటున్నాడు కాబట్టి సుమన్ తనూజాని తీసేయడు అండ్ వేరే ఇంకేదన్నా అనుకొని ఉంటాడు. సో అది ఆ విధంగా యూనో లైక్ మెజారిటీ సైడ్ వెళ్ళిపోయాడు, కానీ పాసిబిలిటీస్ గురించి ఆలోచించలేదు సుమన్ అని అక్కడ నామినేట్ చేశారు. అండ్ భరణి తనూజ నామినేట్ చేశారు. ఫస్ట్ నుంచి కూడా లైక్ మొదటి నుంచి కూడా తనూజనే ఫాల్ట్ అంటున్నారు, తనూజ అండ్ భరణిని దివ్య ఇప్పుడు గ్రూప్స్ గా డివైడ్ అయిపోయారు. వాళ్ళు ఎవరెవరిని నామినేట్ చేస్తున్నారు ఇంచుమించు వాళ్ళు అదే ఫాలో అవుతూ ఉన్నారు. వాళ్ళు అసలు అది ఆ గేమ్ ని మార్చట్లే. ఆ నామినేషన్ ప్రాసెస్ ఎవరిని టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు అది కూడా మార్చట్లే. అండ్ అన్నిటికంటే సిల్లీ అంటే ఈ సుమన్ శెట్టి వెళ్ళి సంజన నామినేట్ చేయటం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పింది ఇంకా చాలు అండి, 4-5 వీక్స్ నుంచి మీరు సంజన చుట్టూ తిరుగుతున్నారు, ఆర్ఎల్ సంజనానే మీకు కనిపిస్తుంది, మిగతా ఆ సర్కిల్ తీసుకొని అందులో బయటకు రావట్లేదు. సంజనాని ఇంకా వదిలేసేయండి, మీరు మిగతా గేమ్ మీద ఫోకస్ చేయండి, లైక్ తనూజాని టార్గెట్ చేయండి అని డైరెక్ట్ గా కూడా వాళ్ళు చెప్పినా కానీ ఆయన ఇంకా సంజనానే. మరి ఏం రీజన్ ఇస్తాడో మనకు తెలియదు. రీజన్ అయితే మనకి అక్కడ ఎక్స్ప్లెనేషన్ లేదు. అండ్ ఇంకా చూస్తే కనుక తనుజ కూడా నామినేట్ చేస్తుంది, మనకి ఎవరు అని చూపించరు. అండ్ ఇంకా లైక్ సంజన నామినేట్ చేస్తుంది, అది కూడా మనకి లేదు. ప్రస్తుతానికైతే ఇమాన్యుయల్ డీమన్ కళ్యాణ్ సుమన్ ని అండ్ సంజన ఇవి మాత్రం మనకి చూపించారు ప్రోమో ఇది. బట్ సీరియస్ ఫైట్ అయితే వెయిటింగ్ చూడాలి. ఇది చాలా ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్, రీజనబుల్ ఆర్గ్యుమెంట్స్ విత్ ఇన్ ద లిమిట్స్
ఆ లిమిట్స్ క్రాస్ అయినప్పుడు ఈ రెడ్ కార్డ్ ఎల్లో కార్డులు వస్తాయి. విత్ ఇన్ ద లిమిట్స్ లో ఆర్గ్యూ చేసుకొని డిఫెండ్ చేసుకోవటం కరెక్ట్, బట్ అది లిమిట్ క్రాస్ చేసేసారన్న బజ్ అనిపిస్తుంది. సో వెయిట్ చేద్దాం మనం నెక్స్ట్ ప్రోమోలో ఏమి చూపిస్తారో. బట్ ఎనీవే, బిఫోర్ ఐ ఎండ్ మై వీడియో, ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.